శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 907 నామము తత్వమయి. శ్రీమాత్రే నమః. తత్వమయి తస్య ప్రచుర యద్వా తత్వం శివతత్వం తదాధిక తన్మయి చేతి నామద్వయార్థ సంప్రాజ్ఞాత సమాధిద్వయా రూపాతి యావద్ తదుక్తం జ్ఞానార్ణవేభ స్వయం ప్రజ్ఞాత సంయస్తు శివదీఖ్యాన జాయతే అసంప్రజ్ఞాత నామాతో శివతత్వేన వా భవేతు ఇది లక్షణమాపి తత్రేవ స్వయం ప్రజ్ఞాత భేదస్తు తీవ్రోత్తరో భవత్ అసంప్రాజ్ఞాత భేదస్తు మందమందాతరస్తత అస్య రోదనః పంచకం స్వాది లక్షణ తీవ్రతరో దేవి సమాధి రూపలక్షిత నిమేషవర్జితే నేత్రే వాపుస్థలక్షణం స్థితం మందమందాతరో దేవి సమాధి రూపలక్షితః ఇతి ఇదం చ ద్వయం తేజో విశేష మనోధారణేన భవతి తచ్చ తేజ స్వానాదముఖాదవగత్యాం అథవ ఆత్మతత్వం విద్యతత్వం శివతత్వం చేతి త్రివిధతత్వమయి సత్సమష్టిరూప సర్వతత్వరూపాపత్యత్ త్రివిధ తత్యాధికాచేద్య చతుర్వేద్విత స్వస్వరూపముక్త వృద్ధే మాయాంతరమాత్మతత్వం విద్యాతత్వం సదాశివాంతకం స్వాత్ శక్తిశివో శివతత్వం తురీయతత్వం సమిష్టిరేతేషామితి సత్తత్వం చిత్తత్వం ఆనందతత్వం చేతి ప్రయాణం స్వరూపం సచిదానందవాత్ బ్రాహ్మణో జాతేషు శివదీక్షితేషు శివశక్తేరానందాచ్చో నావృత సదాశివేశ్వర శుద్ధ విద్యానాం చిదాంశో జ్ఞాతవృతః మాయా దీక్షితత్వానహం తు సందం శమాతృమానః పృతం సచిదానందానాం ఉత్తరోత్తరవర్ణ భావస్య పూర్యో వర్ణో భావస్పాస్య నియమాచిత్వచ్చత్యో త్రయమాప్య నావృతం విద్యాతత్వే సచిదానందవశనవృత్తో ఆనందశత్వాలాపమాచరణం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఆత్మతత్వే తు చిదానహంశో సామ్యాగవ్రతో తిష్టత ఆత్మశబ్దోభి ఆత్మలాభ ఇత్యత్ప్రయాగే అస్తిత్వమాత్ర పర్వేతాన ప్రసిద్ధ నిత్యశబ్దో జ్ఞానరూపాచిత్పర శివశబ్దో మోక్షరూపానందే ప్రసిద్ధ ఇది తేన శబ్దత్రయే తేనేవ సచిదానంద శివత్వలాభ ఇత్వి తత్వత్రయ రహస్యం యద్వా షడాత్మాకచ్చ పరమాత్మా శరీరే షట్శంతాత్మ కటాత్విధనోపి ఆవ్యాత్వత్ తత్వమయి తదుక్తం కామికే పృథ్వీవాదిని షట్రిషత్వని అగమనేదాభి ఉక్తాన్యముష్య తత్వ శుక్లమాక్ష స్థిరూపాదృత్ ఇది. శ్రీమాత్రే నమః. తత్వమయి తత్వములతో నిండి ఉన్నటువంటిది. ఒకటి తత్రిహ ప్రచురమైనది, 2 చిన్మయ స్వరూపురాలు, 3 ఆత్మతత్వాది త్రయత్వ స్వరూపురాలు, 4 ఆత్మాదిత్వత్రయ సమిష్టి స్వరూపురాలు, 5 తత్వద్వ స్వరూపురాలు. తత్వ శబ్దం కంటే ప్రాచుర్యమందు మాహ్యట్ ప్రత్యాహారము చేసి జీవ్ చేసిన తత్వమయి అగును. తత్వ ప్రచురమైనది లేదా తత్వం అనగా శివతత్వము. ఆ శివతత్వం కంటే అధికురాలు అయినది వెనుక నామార్థము. చైతన్య ప్రచుర్యము గలది చిన్మయ స్వరూపమనున్నది ఈ నామార్థం. ఈ అర్థములను చెప్పుటచే సంప్రాజ్ఞాత సమాధి స్వరూపురాలు, అసంప్రజ్ఞాత సమాధి స్వరూపురాలు అని సిద్ధించినది. ఈ విషయము శివాధిక్యంచే సంప్రాజ్ఞాత సమాధి కలుగును, కేవలం శివతత్వంచే అసంప్రజ్ఞాత సమాధి కలుగును అని చెప్పబడినది.
వాని లక్షణములు కూడా అక్కడనే చెప్పబడినవి. సంప్రాజ్ఞత సమాధి తీవ్రంగాను అతీవ్రతరంగాను ఉండును. అసంప్రజ్ఞత సమాధి మందముగాను మిక్కిలి మందంగాను ఉండును. తీవ్రతర సమాధిలోను హాస్యము, నవ్వు, రోదనము, ఏడుపు, రోమాంచము, గగ్గురుపాటు, కంపము, వణుకు, స్వేదము, చెమట ఈ గుణములు కలుగును. మందమందాంతర సమాధి యందు నేత్రములందు రెప్పపాటు లేకుండాను ఈ గుణములను బట్టి ఆయా సమాధులున్నట్లు తెలియవలెను అని ఈ 2 సమాధులు తేజో విషయమునందు మనస్సును నిలబెట్టినచో కలుగును. లోకంలో అనేక తేజస్సులు అనుభవంలో ఉన్నాయి. వానిలో ఏ తేజస్సును గ్రహించవలెను విషయం గురువుల ద్వారా తెలియవలెను. లేదా ఆత్మతత్వము, విద్యతత్వము, శివతత్వం అని 3 తత్వములు గలవు. ఆ తత్వముల స్వరూపురాలు ఆ 3 తత్వముల సమిష్టి స్వరూపురాలు అనగా సమిష్టి వేరొక తత్వమని అధికారాలను అర్థము. అధికారాలను ఈ అర్థం వెనుక నామమును బట్టి తెలియవలెను. పెద్దలు కూడా తత్వములు శ్రీమాత్రే నమః 4 విధములైనవి చెప్పుచున్నారు. పృథ్వీ వ్యాధి మహాయంతము ఆత్మతత్వము, ఇది మొదలు సదాశివహంతము విద్యాతత్వము. శివశక్తులిద్దరూ శివతత్వము. ఈ తత్వములన్నిటి యొక్క సమిష్టి స్వరూపము తుర్యాతత్వము అని ఈ 3 తత్వములు సచ్చిదానంద లక్షణ రూపములైనవి ఎట్లాగనో వివరించుచున్నాడు పరమాత్మ. సచ్చిదానంద లక్షణములు గలది అట్టి పరమాత్మ నుండి శివుడు మొదలుకొను పృథ్వీని వరకు గల తత్వములన్నీ పుట్టినవి. వానిలో శివశక్తులందరి శివతత్వం అందరి ఆనంద భాగము మాయావృతం కాదు. సదాశివుడు ఈశ్వరుడు శుద్ధ విద్య ఈ 3 అందలి చైతన్యం మాయావృతము కాదు. మాయా మొదలు పృథ్వీతత్వము వరకున్న అన్ని తత్వములను సత్వత్వములను మాత్రము మాయావృతము కాదు. సత్తు, చిత్తు, ఆనందం ఈ 3లోనూ ఆచరణ లేకపోవటం మొదట వాని కంటే తర్వాత వానిలో తక్కువగా నుండు, మొదటి వానిలో హెచ్చుగా నుండు. ఎట్లనగా 3వదగు శివతత్వంలో సచ్చిదానందములు 3 అనామృతములై ఉండును. ఇక ఈ 2వదగు విద్యాతత్వం నందు సత్తు చిత్తులను తత్వములు 2 సామ్యగమన వృత్తులై ఉండును. ఆనందశయము గాను ఉండును. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.